ఎవరు చెప్పండి? దానియేలు. దానియేలు ఎవరు? ఏమండి దానియేలు ఎవరు చెప్పండి? ఆ దేశములో బానిస. ఎవరు? చెరపట్టబడిన బానిస. ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ యవన కాలంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటి అనౌన్స్మెంటు? తెలివైన వారు, జ్ఞానము కలిగిన వారిని దేవుడు రాజుగారు తమ ఆస్థానంలో ఉద్యోగాలు ఇవ్వటానికి పిలుస్తున్నాడు. మీ టాలెంట్స్ ఉపయోగించడానికి, మీ తెలివితేటలు ప్రదర్శించడానికి ఎవరైనా ఆసక్తి ఉన్నవారుంటే రండి అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఒక ప్రకటన, ఒక పత్రికా ప్రకటన వచ్చింది. వెంటనే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు చెప్పండి ఆ ప్రకటన విని ఆ ప్రకటన కొరకు ఏం చేశారు? అప్లై చేశారు. ఆ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ పోస్ట్ కొరకు అప్లై చేశారు. ఇప్పుడున్న జనరేషన్ చెప్పండి అప్లై చేశారు కదా, మనకి ఎక్కడ వస్తుందండి? అర్థమైందన్న మాట అండి. ఎప్పుడైనా యవనస్తులు ఎలా తెలుసండి, దాన్ని ప్రయత్నం చేసి మనకి ఎక్కడ వస్తుందండి, దానికి బోల్డ్ కాంపిటీషను. దానియేలు కాలంలోనే బోల్డ్ కాంపిటీషన్ ఉన్నారు, లేరంటారా? దానియేలు షండుడికి అప్పగించబడినప్పుడు, ఆ నపుంసకుడు అప్పగించబడినప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో నలుగురిని ఇచ్చాడండి. ఆ నలుగురు యవనస్తులు చాలామంది యవనస్తులు ఉన్నారు. చాలామంది యవనస్తులు ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు. చాలామంది యవనస్తులు వీరితో పాటు, ఈ నలుగురితో పాటు ఆ యొక్క షండుడు, ఆ నపుంసకుడు కింద అప్పగించబడి పెంచబడుతూ ఉన్నారు. నీలాగా నాలాగా నాకెందుకు వస్తుందండి, మనకెందుకు వస్తుంది, ఊరుకండి పాస్టర్ గారు బాబు, దానికి బోల్ కాంపిటీషన్ అండి. అసలు మనం అప్లై చేయమంతే. కానీ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అలాగ లేరండి. వారి టాలెంట్ని టెస్ట్ చేయటానికి అప్లికేషన్ పెట్టారు. అప్లికేషన్లో ట్రైనింగ్కి రమ్మని లెటర్ వచ్చింది. ఎక్కడ రమ్మని చెప్పండి? ట్రైనింగ్కి రమ్మని. వెళ్ళిపోయారు నలుగురు ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వారి యొక్క టాలెంట్ని నిరూపణ చేశారు. రాజుగారికి వారంటే ఇష్టమైంది. వారిలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్, వారిలో ఉన్న ఆత్మజ్ఞానం, దానిలో ఉన్న దేవదూతల జ్ఞానం రాజుగారిని ఆకర్షించేసింది. చెప్పండి దానియేలు ఎక్కడ పెట్టి చెప్పండి? ఆ దేశపు ప్రధానంలో ప్రధానమైన ప్రధానిగా నిలబెట్టింది దానియేలుని. ఎవరైనా దానియేలు ప్రారంభం ఎక్కడ? చెరపట్టబడిన బానిస. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఐగుప్తు నెబుకద్రెజర్ కాలంలో అన్య రాజుల దేశంలో ప్రధానమంత్రిగా ఏలుబడి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయనకి ఆ పత్రికా ప్రకటన వచ్చినప్పుడు నాకెందుకులే నీలాగా, నాకెక్కడ వస్తుందిలే నీలాగా ఊరుకున్నాడు అనుకోండి. ప్రయత్నం చేశాడు. ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, దేవుడు నీకు ఏదో ఒక అవకాశం ఇస్తాడు, దాన్ని ప్రయత్నం చేసి చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎంత అజ్ఞానులుగా ఉన్నామంటే, ఒక మామిడి చెట్టుకున్న కాయను కొట్టడానికి ఏమండి ఒక్క రాయేసి తగలేదని మానేస్తామా? చెప్పండి, మానేస్తారా? ఏం చేస్తాం? ఆ కాయ కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఇంకో రాయి విసురుతాం, అది తగలేదు. ఇంకో రాయి విసురుతాం, అది తగలేదు. 4వ రాయి కూడా విసురుతామా లేదా? మరి అలాగా ఆ కాయను పొందటానికి రాయి మీద రాయి తగిలినంత వరకు విసురుతామే. మరి నీ జీవితంలో బాగుపడటానికి, నీ జీవితంలో ఉద్యోగం సంపాదించడానికి, నీ జీవితంలో ప్రయోజకుడు అవ్వటానికి ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు? ఎంత అజ్ఞానులు అంటే పిల్లరా, ఆ రాయి కొరకు ఆ కాయ కొరకు అన్నిసార్లు రాయి విసిరి ఆ రాయి పడినంత వరకు ప్రయాసపడతాం. అదే నీ జీవితంలో ఒక స్థాయిలోనికి వెళ్ళటానికి, ఒక మంచి భవిష్యత్తులోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయరా బాబు అంటే, ప్రయత్నం చేయక ముందు ఏమంటా చెప్పండి? మనకెక్కడ వస్తుందండి, మన వల్ల ఎక్కడ అవుతుందండి. జాగ్రత్త సుమా. ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందామా గాక.
నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితేనే, అవకాశాలు ఉపయోగించుకోగలిగితేనే నీ జీవితంలో పైకి రాగలుగుతావు, అభివృద్ధి చెందగలుగుతావు తప్ప అవకాశాలు వినియోగించుకోకుండా స్వామురులేగా, దరిద్రులేగా, అజ్ఞానులేగా అలాగే ఉండిపోతే నీ బ్రతుకాలం అంతా అక్కడే ఉంటావు. ఈరోజు చాలామంది యవనస్తులు అభివృద్ధి చెందలేకపోవటానికి ప్రధానమైన కారణం ఇదే. దేనికో దానికి బానిస అవుతాడు. మందుకో, సిగరెట్కో, పేకాటకో, జోదానికో, అమ్మాయికో, చెప్పండి సెల్ ఫోన్కో, వ్యభిచారానికో, దేనికో దానికి బానిస అవుతాడు. అక్కడ దానితో సరిపెట్టుకుంటాడు, అక్కడ ఉండిపోతాడు. అంతే. సంసోను గారిలాగా అభిషక్తుడైన సంసోను దేనికి బానిస అయ్యాడు? ఒక వ్యభిచారికి బానిస అయిపోయాడు, అక్కడే ఉండిపోయాడు. అంతే. ఆయన బ్రతుకు ఎక్కడ మొత్తం మారిపోయింది చెప్పండి? ఆయన అభిషేకం ఎక్కడ కోల్పోయింది? అక్కడే. దెలీలా అనే స్త్రీ దగ్గరే తన అభిషేకాన్ని కోల్పోయాడు. దెలీలా అనే స్త్రీ దగ్గరే తన జీవితానికి ముగింపు పలికేశాడు, తన అభిషేకానికి ముగింపు పలికేసుకున్నాడు. అక్కడే పాడైపోయింది తన జీవితం. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు దేనికో దానికి బానిసలైపోయి అక్కడే ఉండిపోతున్నారు తప్ప అడుగు వేసి ముందుకు వెళ్ళటం ప్రయత్నం చేయట్లేదు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఓ స్థాయిలోకి వెళ్దామని ఆలోచన చేయట్లేదు. ఈరోజు యవనస్తులు చాలామంది ఒక భయంకరమైన బానిసత్వానికి ప్రభు మాటను బట్టి చెప్తా ఉన్నాను. మనం అలాగ బానిసలు అయిపోతే నీ జీవితం పాడైపోవటం మాత్రమే కాదండి, నిన్ను బట్టి నీ కుటుంబం అంతా ఏమైపోతుంది? ఒక మాట చెప్తా. సమూయేలు మొదటి 2-3 అధ్యాయాల్లో మనకు కనబడతావు కుటుంబం. మొదటి 2-3 అధ్యాయాలు కనబడతాయి. ఏలీ కుటుంబం. ఎవరు చెప్పండి? ఏలీ కుటుంబం. ఏలీకి 2 యవనస్తులైన కొడుకులు ఉన్నారు. ఆ యవనస్తులు ఎవరో తెలుసండి? రాబోయే కాలానికి ఆ మందిరానికి, ఆ స్థలానికి ప్రధాన యాజకులు కావాలి. ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? ప్రధాన యాజకులు కావాలి. ప్రధాన యాజకులుగా అవ్వవలసిన భవిష్యత్తు వారికి ఉంది. కానీ వారు ఎక్కడ ఆగిపోరు తెలుసండి? బలిపీఠం దగ్గర, బలి అర్పణ దగ్గర, ఆ స్త్రీల దగ్గర ఆగిపోయారు. మీరు 2-3 అధ్యాయాలు చదవండి, మీకు అర్థమవుతుంది. ఆ యవనస్తులు అంటండి, వారి ప్రవర్తన, వారి నడవడి, వారి క్రియలు దేవునికి అసహ్యం పుట్టించినాయి అంటండి. దేవునికి అసహ్యం పుట్టించినాయి అంట. రాబోయే దినాల్లో యాజకులు కావాలి, ప్రయోజకులు కావాలి, 10 మందికి చెప్పగలిగిన వారుగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడ ఆగిపోయారు తెలుసండి? వాళ్ళు ఆ బలిపీఠం దగ్గర, ఆ కానుకలు పుచ్చుకునే దగ్గర, ఆ స్త్రీల దగ్గర ఆగిపోయారు. అక్కడ మంచి మాట ఉంటుంది. ఆ కుమారులు అలాగ ద్రోహం చేస్తూ ఉంటే ఒక మాట చదువుదాము. 2వ అధ్యాయము 30వ వచనం చూడండి. దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు తండ్రితో. ఇక్కడున్న తల్లిదండ్రులు మనం గుర్తించాలి. మనం కూడా ఆ ఏలి అనేటువంటి ఆ తండ్రి గారు తమ కుమారులు తప్పు చేస్తూ ఉంటే, తమ కుమారులు అన్యాయం చేస్తూ ఉంటే, తమ కుమారులు అపవిత్రంగా జీవిస్తూ ఉంటే వారిని అంటండి అడ్డగించలేదంట, గద్దించలేదంట. ఈరోజు తల్లిదండ్రులుగా మనము కూడా మన పిల్లలు పాడైపోవటానికి మనొక కారణమవుతున్నాం. ఏలీ కుమారులు, ఏలీ కుటుంబం విచ్ఛిన్నం అవ్వటానికి ఆ తండ్రి కారణం ఏంటి చెప్పండి? ఏంటి? తమ కుమారులు తప్పు చేస్తూ ఉంటే గద్దించలేదంటండి, అడ్డుకోలేదంట.
అయిలారా ఈ తప్పు మీరు చేయకూడదు. ఈరోజు చాలామంది ప్రస్తుత కాలంలో చాలామంది తల్లిదండ్రులు ఇదే స్థితిలో ఉన్నారు. ఏలి వలె ఉంటున్నాం. మన పిల్లలు తప్పుడు అడుగులు వేస్తూ ఉంటే గద్దించవలసిన తల్లిదండ్రులమైన మనము గద్దించక చూసి చూడనట్టు విడిచిపెట్టేస్తుంటే అదే పాపం ఈరోజు చేసిన ఆ చిన్న పాపమే గద్దించని కారణం చేత రేపు అదేమవుతుంది చెప్పండి, వారి జీవితంలో వ్యసనముగా మారుతుంది, అలవాటుగా మారుతూ ఉంది. ఆ పాపానికి, ఆ చెడ్డకి, ఆ తప్పుకి బానిసలైపోయి బ్రతుకుతూ ఉన్నారు. మన బిడ్డలు ఈరోజు త్రాగుబోతులై, త్రాగుడుకు బానిసలై, వ్యభిచారానికి బానిసలై, దొంగతనానికి బానిసలై, జూదానికి బానిసలై పోతున్నారంటే కారణం ఏంటి తెలుసా? ఆ మొదటిసారి తాగొచ్చినప్పుడు, ఆ మొదటిసారి వ్యభిచారం చేసినప్పుడు, ఆ మొదటిసారి జోదం ఆడినప్పుడు, ఆ మొదటిసారి దొంగతనం చేసినప్పుడు నువ్వు గద్దించని కారణం చేతనే, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు గద్దించని కారణం చేతనే వాడు ఒకసారి చేసిన దానిని రెండవసారి చేసిన దాన్ని మూడవసారి చేసిన దాన్ని వ్యసనముగా మారిపోయింది. ఈరోజు చాలామంది యవ్వన బిడ్డలు వారు త్రాగుడికి, వ్యసనాలకి బానిసలైపోవటం కారణం అదే. తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే తప్పు చేశారు అని తెలిసినప్పుడు చిన్నదైనా పెద్దదైనా సరే నువ్వు తప్పక గద్దించాలి, బుద్ధి చెప్పాలి. చిన్నపిల్లలైతే, ఒక వయసులో ఉన్నవారైతే తప్పకుండా వారిని శిక్షించాలి. నువ్వు శిక్షించకపోతే వాడు మరలా చేస్తాడు. మనము తేలిగ్గా తప్పు బాబా చేయకూడదు, పిల్లలు అలాగే చేస్తారండి, ఏమండి వాళ్ళే నేర్చుకుంటారండి, వాళ్ళే తెలుసుకుంటారు అని మనం ఏం చేస్తున్నాం? తేలికగా విడిచిపెట్టేస్తున్నాం. ఏలి అదే పని చేశాడు. తమ కుమారులు తప్పు చేస్తే గద్దించవలసిన తండ్రి, బుద్ధి చెప్పవలసిన తండ్రి, అడ్డుకోవలసిన తండ్రి అడ్డుకోలేదు. కనుకనే ఆ కుటుంబం మీదకు దేవుని శాపం దిగి వచ్చింది, ఆ బిడ్డల మీదకు దేవుని ఉగ్రత దిగి వచ్చింది. ఆ